హలో అండి, నేను మీ ధన. వెల్కమ్ బ్యాక్ టు ధనాస్ లైఫ్ స్టైల్. ఈరోజు మన వీడియో వచ్చేసి దోశల్లోకి, ఇడ్లీలోకి, అలాగే చపాతీలోకి, బ్రెడ్లో కూడా బాగుంటుందండి. ఈ చట్నీ కారం కారంగా, పుల్ల పుల్లగా, తీయ తీయగా ఉండే పచ్చి మామిడికాయ అల్లం పచ్చడిని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. చాలా సింపుల్గా ఈ పచ్చడిని తయారు చేసుకోవచ్చండి. ఈ చట్నీని తయారు చేయడానికి ముందుగా పచ్చిగా ఉన్న మామిడికాయలను తీసుకోవాలండి, పుల్లటివి. ఇలా తీసుకున్న ఈ మామిడికాయలని నీట్గా క్లీన్ చేసుకొని పీల్ తీసి, ఇక్కడ నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లు ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా కట్ చేసిన ఈ ముక్కల్ని ఒక క్లాత్ పైన ఆరపోసుకొని తడి అంతా పోయేలాగా చక్కగా ఆరపెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి బాండీ పెట్టి 2 స్పూన్లు పల్లి ఆయిల్ని వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో ముందుగానే నేను అల్లాన్ని తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ అల్లం ముక్కల్ని ఒక అరగంట సేపు ఒక క్లాత్ మీద ఆరపెట్టుకున్నానండి. ఇలా ఆరిన ఈ అల్లం ముక్కల్ని ఒక కప్పు తీసుకున్నాను. నేను ఈ పచ్చడిని ఇక్కడ మీకు కప్పు మెజర్తో చూపిస్తున్నానండి. ఒక కప్పు అల్లం ముక్కల్ని ఇలా ఆయిల్లో వేసుకొని మంటని మీడియంలో పెట్టుకొని అల్లం ముక్కలు కొద్దిగా రంగు మారేదాకా చక్కగా వేయించుకోవాలి. ఇవి వేగడానికి నాకు ఇక్కడ ఒక 5 నిమిషాలు టైం పట్టిందండి. ఇలా అల్లం ముక్కల్ని వేయించుకోవడం వల్ల అల్లంలోని తేమ అనేది చక్కగా పోయి మనకి పచ్చడి చాలా రోజులు నిల్వ ఉంటుందండి. నాకు ఇక్కడ అల్లం ముక్కలు చక్కగా వేగిపోయాయండి. వేగిన ఈ అల్లం ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకొని పూర్తిగా ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో ఒక కప్పు పల్లి ఆయిల్ వేసుకుందామండి. అంటే ఈ చట్నీకి తిరగమాతని ప్రిపేర్ చేస్తున్నాను నేను ఇక్కడ. మనం నిల్వ పచ్చళ్ళు ఎప్పుడైనా సరే తిరగమాతని చల్లారిన తర్వాత పచ్చళ్ళలో కలుపుకోవాలండి. మనం తయారు చేసుకునే నిల్వ పచ్చళ్ళకి పల్లి ఆయిల్ అయితే చాలా బాగుంటుందండి టేస్ట్. నేను ఏ నిల్వ పచ్చళ్ళు చేయాలనుకున్నా పల్లి ఆయిల్నే వాడతాను. ఇలా ఒక కప్పు పల్లి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూను జీలకర్ర, 1 స్పూను పచ్చిశనగపప్పు, 1 స్పూను పొట్టు మినపప్పు, 1 స్పూను ఆవాలని వేసుకొని వీటిని చక్కగా వేయించుకోవాలి. ఇది పల్లి ఆయిల్ కదండి, పొంగొస్తూ ఉంటుంది. ఇలా కలుపుకుంటూ పోపుని చక్కగా వేయించుకోవాలి. ఇలా వేగిన దీనిలో 4-5 ఎండుమిరపకాయలని, అలాగే 5-6 వెల్లుల్లి రెబ్బల్ని, గుప్పెడు కరివేపాకుని వేసుకొని పోపుని చక్కగా వేయించుకోవాలి. మనకి ఇక్కడ పోపు చక్కగా వేగిపోయిందండి. స్టవ్ ఆపేసి ఈ బాండీని కింద పెట్టి ఈ పోపుని పూర్తిగా చల్లారనిద్దాం. ఇది చల్లారేలోపు మనం చట్నీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని ఇక్కడ కప్పు మెజర్తో చూపిస్తున్నానండి. నేను ఇక్కడ 4 కప్పుల మామిడికాయ ముక్కల్ని తీసుకున్నానండి. ఇందాక ముక్కలుగా కట్ చేసి ఆరపెట్టుకున్నాం కదా, ఆ మామిడికాయ ముక్కల్ని నేను ఇక్కడ 4 కప్పులు మామిడికాయ ముక్కలు అయితే అయ్యాయండి. నేను ఇక్కడ మీకు కప్పు మెజర్లో చూపిస్తానని చెప్పాను కదా. 1 కప్పు అల్లానికి 4 కప్పుల మామిడికాయ ముక్కల్ని తీసుకున్నాను అన్నమాట. అలాగే మనం ఇందాక వేయించి పెట్టుకున్న అల్లం ముక్కల్ని మిక్సీ జార్లోకి వేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా అల్లాన్ని మిక్సీ పట్టుకొని ఇలా మిక్సీ పట్టుకున్న దీన్ని ఒక గిన్నెలోకి వేసుకుందాం. ఇప్పుడు అదే జార్లో మనం కొలిచి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దీన్ని ఈ గిన్నెలోకి వేసుకోవాలి. ఇదే విధంగా మనం మామిడికాయ ముక్కలన్నిటినీ మెత్తగా మిక్సీ పట్టుకొని ఇందులో వేసుకోవాలి. ఇక్కడ చక్కగా మనం మామిడికాయ ముక్కలన్నిటినీ మిక్సీ పట్టుకొని ఈ విధంగా వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మనం ఏ కప్పుతో అయితే అల్లాన్ని, మామిడికాయ ముక్కల్ని తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు కారాన్ని తీసుకోవాలి. నేను ఇక్కడ వేస్తున్న కారం వచ్చేసి మా అమ్మ ఎండుమిరపకాయలు తీసుకొని ఎండబెట్టి మిల్లాడించి పంపించిన కారం అండి. ఇది చాలా బాగుంటుందండి టేస్ట్, అలాగే రంగు కూడా చక్కగా ఉంటుంది. ఇలా 1 కప్పు కారాన్ని ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ఏ కప్పుతో అయితే కారాన్ని తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు ఉప్పుని తీసుకోవాలి. ఉప్పుని చూసి వేసుకోండి, ఒకేసారి వేసేసుకోకండి. అలాగే మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల బెల్లాన్ని వేసుకోవాలి. మీరు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే బెల్లాన్ని కొద్దిగా చూసి వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ 2 కప్పులు వేస్తున్నాను. అలాగే ముందుగానే వేయించి పొడి చేసి పెట్టుకున్న మెంతు పొడిని ఒక 2 స్పూన్లు వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే 1 స్పూను పసుపును కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న వీటన్నిటిని చక్కగా అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి.
నేను ఇక్కడ పచ్చడి కొలతలు ఇంకొకసారి చెప్తున్నానండి. మీరు ఏ కప్పుతో అయితే తీసుకుంటారో అన్నీ అదే కప్పుతో మెజర్ చేసుకోవాలండి. 1 కప్పు అల్లం ముక్కలకి 4 కప్పుల పచ్చి మామిడికాయ ముక్కలు, అలాగే 1 కప్పు కారము, 1/4 కప్పు ఉప్పు, అలాగే 2 కప్పుల బెల్లము, అలాగే వేయించి పొడి చేసుకున్న మెంతిపిండి 2 స్పూన్లు, 1 స్పూను పసుపు, తాలింపు పెట్టుకోవడానికి 1 కప్పు పల్లి ఆయిల్. ఇలా బాగా కలిసిన ఈ పచ్చడిని మళ్ళీ కొద్దిగా మిక్సీ జార్లోకి వేసుకొని చక్కగా మెత్తగా స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నట్లయితే గ్రైండర్ కూడా వేసుకోవచ్చండి. నేను ఇక్కడ కొద్దిగా చేసుకుంటున్నాను కాబట్టి ఇలా మిక్సీ జార్లోకైనా చక్కగా ఈ పచ్చడిని మెత్తగా ఇలా రుబ్బుకోవాలి. అల్లం పచ్చడిలో ఎంత బెల్లం వేసుకున్నా కానీ కొద్దిగా షుగర్ని వేస్తే అల్లం పచ్చడి చూడటానికి కూడా భలే షైనింగ్ వచ్చినట్లు ఉంటుందండి. అందుకని నేను చెప్పేసి 1 కప్పు పంచదారని వేసుకుంటున్నాను. ఇలా పచ్చడిలో 1 కప్పు పంచదారని వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని దాన్ని కూడా దీనిలో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, బెల్లం వేసిన దానికి పంచదార వేసిన దానికి ఎలా కనిపిస్తుందో షైనింగ్. ఇలా కొద్దిగా పంచదారని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులో 1/4 కప్పు వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా నూరుకొని ఈ వెల్లుల్లి రెబ్బల పేస్ట్ని కూడా ఈ పచ్చడిలో వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనం రెడీ చేసుకున్న ఏ పచ్చళ్ళల్లోకైనా చివరగా ఈ వెల్లుల్లిపాయల్ని వేసి కలిపేటప్పుడు వచ్చే ఫ్లేవరు చాలా బాగుంటుంది కదండి. ఇలా వేసుకుని చక్కగా ఈ పచ్చడికి ఈ ఫ్లేవర్ అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా రెడీ అయిన ఈ పచ్చడిని మీరు ఒకసారి టేస్ట్ చేసుకొని ఉప్పుని అలాగే బెల్లాన్ని చూసి అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇక్కడ మనకి తాలింపు కూడా చక్కగా ఆరిపోయిందండి. ఇలా పూర్తిగా చల్లారిన ఈ తాలింపులోకి రెడీ చేసి పెట్టుకున్న ఈ పచ్చడిని వేసి బాగా కలుపుకోవాలి. మనం అల్లం పచ్చడి అంటే చింతపండు వేసి చేసుకుంటాం కదా, చింతపండుని వేయకుండా ఇలా మనకి సీజన్లో దొరికే మామిడికాయలతో చక్కగా మామిడికాయ అల్లం పచ్చడిని ఇలా చేసుకొని స్టోర్ చేసుకున్నామంటే మనకి చక్కగా సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. అలాగే ఉసిరికాయతో కూడా అల్లం పచ్చడి పడతారండి. ఈ మామిడికాయ ప్లేస్లో ఉసిరికాయని వేసి అల్లం పచ్చడి పడతారు, అది కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడ మనకి మామిడికాయ అల్లం పచ్చడి ఈ పోపులో చక్కగా కలిసిపోయిందండి. చూసారు కదా ఎంత సింపుల్గా మామిడికాయ అల్లం పచ్చడిని తయారు చేసుకున్నామో. ఇలా రెడీ చేసుకున్న ఈ అల్లం పచ్చడిని చక్కగా ఒక గాజు సీసాలోకి స్టోర్ చేసుకున్నామంటే చాలా రోజులు ఫ్రెష్గా ఉంటుందండి. మనకి టిఫిన్స్లోకి చట్నీ చేయడానికి బద్ధకం అనిపించినప్పుడు కూడా చక్కగా ఈ అల్లం పచ్చడిని వేసుకొని ఇడ్లీ, దోశ, చపాతీలోకి నంచుకొని తిన్నామంటే చాలా రుచిగా ఉంటుందండి. బ్రెడ్లో కూడా చాలా బాగుంటుందండి. అలాగే మీరు చట్నీలు నిల్వ చేయడానికి గాజు సీసాలను మాత్రమే యూజ్ చేసుకోండి. ప్లాస్టిక్ వాటిల్లో అస్సలు పెట్టొద్దండి. మనం ఇంత కష్టపడి ఈ పచ్చళ్ళని పెట్టుకున్నప్పుడు ప్లాస్టిక్ వాటిలో పెట్టేసామంటే అదొక రకమైన స్మెల్ వస్తాయండి, అస్సలు బాగోవు. అదే గాజు సీసాలో స్టోర్ చేసుకున్నామంటే చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయి. మీరు కంపల్సరీగా గాజు సీసాల్లోనే పచ్చళ్ళని స్టోర్ చేసుకోండి. చూసారు కదా మామిడికాయ అల్లం పచ్చడిని ఎంత ఈజీగా తయారు చేసుకున్నామో. నేను ఈ చట్నీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే నా వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే కొత్తగా నా వీడియోని చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన సబ్స్క్రైబర్లు అందరూ నా వీడియోకి లైక్ కొట్టడం మర్చిపోవద్దండి. అలా లైక్ కొట్టడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.